హలో అండి. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది వ్లాగ్ అయితే చేసి. అండ్ ఈ వ్లాగ్ కూడా షూట్ చేసి చాలా డేస్ అవుతుంది. ఆల్మోస్ట్ వర్షాలు స్టార్ట్ అయ్యే కంటే ముందు. సో, కొన్ని రీజన్స్ వల్ల ఇది వ్లాగ్ పోస్ట్ చేయడం లేట్ అయింది. ఈ వ్లాగ్‌లో అయితే నేను ఈ సమ్మర్‌కి ఏమేం వర్క్స్ చేసుకున్నాను అనేది క్లియర్‌గా ఈ వ్లాగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరైతే ఈ వ్లాగ్ అంతా ఎండ్ వరకి చూస్తారని అనుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో కొన్ని కొన్ని వర్క్స్ అంటే మిరం పట్టించుకోవడం, అలానే పచ్చళ్ళు పెట్టుకోవడం ఇవన్నీ కొద్దిగా ఈసారి లేట్ అయ్యాయన్నమాట మాకైతే. సో, కారం పట్టించుకోవడానికి లాస్ట్ టైమ్ అయితే ఫెబ్‌లోనే నేను పట్టించేసాను. ఎండింగ్‌లో బట్ ఈసారి చాలా లేట్ అయింది. సో, మార్కెట్‌కెళ్ళేసి ఇంకా మిరపకాయలు తెచ్చుకొని ఆరేసుకుందామని చెప్పేసైతే ఈరోజు స్టార్ట్ అయ్యాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను ఇంట్లోనే చేశాను. బట్ బృందా అండ్ వాళ్ళ డ్యాడీ అయితే బయట చేశారనమాట. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అలా ఆ రేడియస్‌లో ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే నేను లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచయితే ఇక్కడే మిరపకాయలు కొంటున్నాను. ఈసారి కొద్దిగా లేట్ అయింది. బట్ బానే ఉంటాయి అని అనుకున్నాను కానీ, తీసుకొచ్చుకున్న తర్వాత చాలానే వేస్ట్ అనేది ఎళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మార్కెట్‌లో చూస్తే ఇంకా చాలామంది పచ్చళ్ళు కొట్టించుకోవడానికైతే రెడీగా ఉన్నారు మామిడిపళ్ళు కొనుక్కొని. ఇంక ఇదైతే షాప్ అండి. నేనెప్పుడు రెగ్యులర్‌గా తీసుకునేది. అండ్ అల్లం, వెల్లుల్లి కూడా ఇక్కడే తీసుకుంటాను. లాస్ట్ ఇయర్ అయితే ఒక 5 కేజెస్ కొన్నాను. 5 కేజెస్ కొంటే నాకు వేస్ట్ అంతా అంటే మనం తొడిమలు తీసేస్తాం గదా! అవన్నీ తీసేసి పోను నాకు 4 కేజెస్ అయితే కారం వచ్చింది. అండ్ ఈసారైతే కొంచెం పచ్చడి కూడా పెట్టాలని జెప్పేసి 6 కేజీస్ అయితే తీసుకున్నాను. ఒక 3 కేజీస్ కారంవి, ఒక కేజీ అయితే కొంచెం మీడియం కారం అలా తీసుకున్నాననమాట. ఇంకా పసుపు కూడా ఎప్పుడైనా కొమ్ములు తీసుకొని పట్టిచ్చేస్తాను. బట్ ఈసారి వాళ్ళు ఫ్రెష్‌గా మేమెళ్ళేసరికే పట్టి పెట్టారనమాట. ఇంకా వీళ్ళ దగ్గరే పసుపు కూడా తీసేసుకున్నాను. ఇంకా నేనొక కవరు, మా హస్బెండ్ ఒక కవర్ తీసుకొనైతే బయలుదేరాము. వస్తూ ఇంకా మార్కెట్‌లో అయితే పుదీనా, కొత్తిమీరు, కరివేపాకు ఇలా కూడా తెచ్చుకున్నాను. అలానే కొంచెం పచ్చడికి కావాల్సినవి ఎల్లిపాయలు కూడా అంటే ఇవైతే వాళ్ళు ఒలిచినవే సేమ్ కాస్ట్‌కే ఇస్తున్నారు. సో, అదైనా సరే అంటే మనం గడ్డల్లాగా తీసుకుంటాం కదా! అలా అయినా సరే, ఇలా అయినా సరే ఇంకా పర్లేదులే వర్క్ కూడా కలిసొస్తదని జెప్పేసి ఇంకిలా అయితే తీసుకున్నాను. నా దగ్గర పాతగా అని కాదు లాస్ట్ మంత్ ఏదైతే తీసుకున్నానో అవైతే నేను కొంచెం దీంట్లో డివైడ్ జేసేసి పెట్టేసాను. డైలీ యూజ్ చేసుకోవడానికి. ఇంకా కొన్ని మాత్రం ఇలా కొంచెం పచ్చళ్ళకి అండ్ అట్లానే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవడానికి కూడా యూజ్ అవుతదని జెప్పి ఇలా డివైడ్ జేసి పెట్టాను. ఇక్కడ కొంచెం మనం పొట్టు ఒలవడానికి టైం పడుతుంది గదా! అందుకని జెప్పేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసి, కొంచెం పసుపు గూడా వేస్తారు. బట్ నేనేయలేదు. కొద్దిగా ఆయిల్ వేసైతే ఇంకా బయట ఎండలో అయితే పెట్టేసాను. ఇంకా మిరపకాయలతో పాటు కూడా అవి కూడా ఎండిపోతే మంచిగా పొట్టొస్తుందని. ఇంకా ఇంకా ఆ రోజు సండే గాబట్టి కొంచెం మా హస్బెండ్ గూడా హెల్ప్ జేశారనమాట. తను లంచ్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసమని వెజిటబుల్స్ తరిగిస్తున్నారు. ఇంకా బృందా పాప అయితే మంచిగా రైమ్స్ చూస్తా ఉంది. ఇంకా తీసుకొచ్చిన మిరపకాయలు ఏవైతే ఉంటాయో వాటినైతే ఇలా ఎండలో ఆరబెట్టేసాము అంతా. ఇంకా మా పాప చూడండి అక్కడ పావురాలొస్తున్నాయని జెప్పేసి కాపలా కాస్తా ఉంది. సో, లాస్ట్ టైమ్ అయితే చాలా చిన్నది. ఇప్పుడైతే అసలు వాటిని తరిమేదాకా అక్కడే నిలబడుతా ఉంది. సో, ఇంకా మేము అక్కడ డోరంతా ఓపెన్ బెట్టేసి ఇక్కడ మిగతా వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాము. ఇవైతే నేను ఎప్పుడైనా అంటే ఈ త్రూ ఔట్ సమ్మర్ అయితే నేనిలా క్యూబ్స్ లాగా జేసి పెట్టుకున్నాను. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అలా క్యూబ్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. నాకు చాలా డేస్ వరకి ఫ్రెష్‌గా అండ్ మంచిగా ఉన్నాయన్నమాట. మనకి గ్రేవీ కర్రీస్‌లోకైతే అలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటే కొంచెం మంచిగా అనిపించింది కర్రీ చేసేటప్పుడు గూడా. అండ్ ఎక్కువ పాడవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా కూడా ఉన్నాయి. సో, ఇంక అవన్నీ కడిగేసి ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం మనం సాల్ట్ ఏసుకొని మిక్సీ పట్టేసుకుంటే బావుంటది. ఇవైతే కొంచెం నేను కరివేపాకైతే ఫస్ట్ ఇలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను. సమ్మర్ అనే కాదండి ఏ సీజన్‌లో అయినా మనం ఇలా కొంచెం క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటే బానే ఉంటది. అంటే మనం తెచ్చిపెట్టుకొని ఎంత బాగా స్టోర్ చేసుకున్నా గూడా అవి ఒక 1 వీక్ అయితే పాడవడం అయితే అవుతూ ఉంది కదా! సో, నేను ఎప్పుడైతే ఈ క్యూబ్స్ ఇలా ట్రై చేశానో అప్పటినుంచి కొంచెం నాకు బానే అనిపిచ్చింది. సో, మీకు గూడా నచ్చితే డెఫినిట్‌గా ఇలా క్యూబ్స్ లాగా చేసైతే స్టోర్ చేసుకోండి. ఇంకా ఎగ్స్ కూడా ఎప్పుడు తెచ్చినా కూడా ఇలా వాష్ చేసైతే పెడతాను.
ఎందుకంటే ఎవరెవరి చేతుల్లోనో టచ్ అవుతూ వస్తాయి గదా! సో, మనం వాష్ చేసి పెట్టుకుంటే, మనం వంట చేసేటప్పుడు గూడా ఈజీగా ఉంటది. అండ్ ఇక్కడైతే చూడండి క్యూబ్స్, ఇదైతే కరివేపాకు, పుదీనా, కొత్తిమీరు. ఒక ట్రే అయితే 3 కలిపి పెట్టాను. అండ్ ఇది కూడా పుదీనా. సో, ఇంక ఇవన్నీ పెట్టేసి అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇక్కడ మా హస్బెండ్ టెక్నిక్ జూడండి. అక్కడైతే మిర్రర్ పెట్టేసుకున్నారు. అంటే పావురాలొస్తే అక్కడి నుంచి కనిపిస్తది. సో, అది కనిపించినప్పుడు ఇంక తనెళ్ళి వాటిని తరిమేసడానికి రెడీగా ఉంటాడు. సో, ఇంక ఇలా అయితే పెట్టారు. ఇంకా ఎల్లిపాయ పొట్టులు కూడా తీసేసి అంటే ఒలిచేసి పెట్టామనమాట. ఇలా ఎండలో పెడితే మాత్రం మనకి ఎక్కువగా ఎల్లిపాయలు పొట్టు తీయాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటది. ఇంకిక్కడైతే మిరపకాయలైతే సాయంత్రం వరకు ఎండబెట్టేసి కొన్నైతే తీసాము. ఏవైతే కొంచెం కారంగా, సన్నగా ఉన్నాయో అవి త్వరగా అంటే ఎండిపోయాయి. కొంచెం మనము కారం పట్టించుకోవడానికి రెడీగా ఉండే. సో, తొడిమలు కూడా తీసి పెట్టాను. అండ్ ఇక్కడైతే అంటే నేను కారం పట్టించింది ఒక్క డే ప్రాసెస్ కాదండి. ఆల్మోస్ట్ ఒక 4 డేస్ అయితే నేను వాటిని ఎండలో పెట్టాను. ఏవేవైతే కొంచెం త్వరగా ఎండకి బాగా ఆరిపోయాయో వాటికైతే తొడిమలు తీస్తూ అలా పక్కకు పెట్టేసాను. ఇంకిక్కడైతే ఆ రోజు సండే రోజైతే ఇలా కొంచెం అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసి పెట్టుకున్నాను. ఒక దాంట్లో అయితే కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి అందులో పెట్టాను నాన్ వెజ్ కర్రీస్‌కి. అండ్ ఇదైతే వెజ్ కర్రీస్‌కైతే ఇంక అందులో అయితే ఏం పేస్ట్ కలపలేదు. ఇంకిది నెక్స్ట్ డే అంటే ఒక 2 డేస్ తర్వాత అనుకోండి. సో, నేను నెక్స్ట్ డే అని పెట్టాను. మళ్ళీ కూడా ఆరబెట్టేసి కొంచెం తొడిమలైతే ఒలిచేసి పెట్టాను. ఇంకిదైతే మిరం పట్టియడానికని జెప్పేసి డబ్బాలు గూడా కడిగి పెట్టాను. ఇంకా ఏవైతే నేను క్లాత్స్ యూజ్ చేస్తానో అవి కూడా వాషింగ్ చేసేసి మళ్ళీ పెట్టేసాను నీట్‌గా. ఇంకిక్కడైతే కారం కూడా పట్టిచ్చేసాను. నాకు 6 కిలోల మిరపకాయలకి 4.5 కిలోల కారమైతే వచ్చింది. ఇక దాంట్లో అయితే 4 కిలోలకి 1 కిలో ఉప్పయితే కలిపి పెట్టాను. ఉప్పు కలిపి పెట్టకున్నా కూడా పాడవ్వదు. బట్ నేనైతే నాకు అలవాటు ఉప్పు కూడా కలిపి పెడతాను. ఇంకిక్కడైతే ఒక రోజంతా ఆరబెట్టేసిన తర్వాత అంటే నేను ఏ రోజైతే మిరం పట్టించుకొచ్చానో సాయంత్రం, నైటంతా ఇలా ఆ రూమ్‌లో ఆరబెట్టేసి తర్వాత మిరంలో కొంచెం అదే సాల్ట్ కలిపేసి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టాను. ఇదైతే మనం సంవత్సరం అంతా యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా టచ్ చేయని ప్లేస్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా అవసరం ఉంటే వాటి కోసం కూడా కొంచెం సెపరేట్‌గా తీసి పెట్టుకున్నాను. ఇంకిదైతే ఒక 1 వీక్ టైమ్ అయితే తీసుకున్నామండి మళ్ళీ పచ్చడి పెట్టడానికి. సో, ఇంకా మళ్ళీ అదే మార్కెట్‌కెళ్ళేసి ఇంకా కాయలైతే తీసుకున్నాము. ఇక్కడ కాయలైతే నేనొక 20 వరకి తీసుకున్నాను. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అనమాట పచ్చడి పెట్టడం. ఇంక అక్కడే కడిగి కొట్టిచ్చేస్తున్నారు మనకి. మేము ఆల్మోస్ట్ ఒక 20 కాయలు తీసుకుంటే 4 కిలోల ముక్కలొచ్చాయి. మా హస్బెండ్ అయితే పెట్టు, పెట్టు అనన్నారు. ఒక 10 అయితే సరిపోతుందయితే నేనన్నాను గానీ, తనైతే ఇంకెక్కువగా పెట్టమని జెప్పేసి ఒక 20 కాయలైతే కొట్టిచ్చేశారు. ఇంక నేను మా కజిన్‌కి కాల్ జేసి ఆ ప్రాసెస్ అంతా కనుక్కొని పెట్టేసాననమాట. ఇంకిక్కడ మేము పట్టించిన మిరంలో అయితే ఉప్పు కలిపాను గాబట్టి, మా అక్కయితే నాకు 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే తీసుకొనొచ్చి పెట్టుకో బావుంటుంది అని జెప్పింది. సో, అందుకని జెప్పేసి ఇంకా 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఒక హాఫ్ కేజీ అట్లానే ఇంకా దాంట్లోకి ఎంతైతే కారం తీసుకుంటామో అంత ఆవపొడి, ఇంకా దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ జీలకర్ర పొడి, అట్లానే ఒక 2 టీ స్పూన్స్ మెంతుల పొడి అనమాట. సో, తెలంగాణలో పెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ ఐడియా ఉంటది. సో, మేము ఆవపిండి కొంచెం తక్కువగా తింటాం. వేడి ఎక్కువగా చేస్తది కాబట్టి కొద్దిగానే వేశాను. ఒక పావు కేజీ అలా వేశాననమాట. సో, ఎక్కువగా కావాలంటే మీరు ఈక్వల్ క్వాంటిటీస్‌లో కారం, ఆవపొడి తీసుకోవచ్చు. ఇంకా అందులో కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలానే ఇక్కడ నేను వేరుశనగ నూనె అదే మార్కెట్‌లోంచి తీసుకొచ్చాను. కొద్దిగా పోపు పెట్టేసాను. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర అట్లానే దంచిన వెల్లుల్లిపాయ. ఇది ఆయిల్ చల్లరడానికి చాలా టైం పడుతుందండి. ఆల్మోస్ట్ నాకు ఒక 1 ½ అవర్ పట్టింది ఆయిల్ చల్లరడానికి. ఆయిల్ చల్లారిన తర్వాత ఇంకా మనం ఈ కలుపుకున్నాం కదా! ఇంకా దాంట్లో వేసేసుకోవడమే. మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటది పచ్చడి గురించి. బట్ నేను కూడా ఫస్ట్ టైమ్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్ కొందరికి తెలిసుండకపోవచ్చు. బట్ ఇది 4 కిలోల కాయలకి పర్ఫెక్ట్ కొలత. మాకైతే చాలా బాగా కుదిరింది పచ్చడి. అందుకే చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఇలా వస్తది ఔట్‌పుట్ అనైతే నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. బట్ అక్కడ మా కజిన్ గైడ్ చేస్తున్న కొద్దీ నేనిక్కడ పెట్టేసాననమాట. ఇంకా ఇక్కడైతే అది ఈ ముక్కల గురించి నేను మీకు చెప్పలేదు కదా!
ఈ ముక్కలైతే మళ్ళీ నేను వాష్ చేసుకున్నాను. ఇంటికొచ్చినాక వాష్ చేసుకొని వాటర్ అంతా కొంచెం ఆరిపోయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టాను. ఒక కిలో సాల్ట్ అయితే పడతది. కానీ కిలో అంటే నేను మొత్తం కిలో వేయలేదండి. కొంచెం ముప్పావు కిలో అయితే సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది నానింది ఉప్పులో. ఇంకా ఆ తర్వాత ఇదంతా మళ్ళీ ముక్కల్లో అయితే కలిపేసి పెట్టాను. ఇలా ఒక క్లాత్ అయితే చుట్టి పెట్టాననమాట. మనం మూత పెడితే ఏంటంటే ఆవిరి అనేది వస్తది కదా! వాటర్ ఫార్మ్ అవుతది. సో, ఇంకా ఒక 3 డేస్ తర్వాత తీసి పెట్టేసుకుంటే మనం ఉప్పు అండ్ అలానే కొంచెం నూనె గూడా చూసి పెట్టుకుంటే ఇంక పచ్చడి రెడీ అయినట్టే. ఒక 3 డేస్ తర్వాతయితే ఇంక పచ్చడిని మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకోవాలి గదా! స్టోర్ జేసుకోవాలి. సో, నా దగ్గర పెట్టడానికి ఏం లేదు. సో, ఇంక ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ మా హస్బెండ్‌కి వర్క్ ఉంటే ఇంక మేము కూడా ఎళ్ళాము. గోవింద టెర్రా కాటన్స్ అక్కడైతే చాలా మట్టి పాత్రలు గూడా ఉంటాయని మనకి యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది. చాలా ఫేమస్. బట్ మేమెళ్ళే టైంకయితే అన్నీ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్‌లోనే వస్తాయంట. బట్ ఇవైతే లక్కీగా దొరికాయి. ఇక్కడున్న కాస్ట్‌కి ఇంక అక్కడికెళ్ళి తీసుకున్న కాస్ట్‌కయితే నాకు దాదాపు 75% డిఫరెన్స్ ఉండింది. సో, నాకివి 4 తీసుకుంటే 70 రూపీస్ అయ్యాయి. బట్ ఇక్కడ అదే నేను అడిగితే 2500 వరకే చెప్పారు. సో, ఇంక ఇక్కడైతే ఒక 3 డేస్ తర్వాత చూడండి పచ్చడి ఎంత బాగా అయిందో. ఇంకా వాటినైతే కొంచెం వాడుకోవడానికి ఒక దాంట్లో అండ్ మనం నిలువ బెట్టుకోవడానికి ఇంకొక దాంట్లో అయితే ఇలా అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ నాకొక 4 కేజెస్ అనుకోండి. ఒక దాంట్లో 2½ కేజెస్ అండ్ ఇంకొక దాంట్లో 1½ కేజీ అయితే పట్టింది. ఇంకొక కొంచెం అయితే నేను అందులోంచి తీసేసి మళ్ళీ మనం రోజు వాడుకుంటాం గదా! అందులో అయితే తీసి పెట్టుకున్నాను. ఇంక ఇది రోజు వాడేదైతే ఇక్కడ నేను ఏ టు జెడ్ బజార్‌లో అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకిక్కడైతే షెల్ఫ్‌లో అయితే ఇలా సర్ది పెట్టాను. నాకు చూస్తే బాగా అనిపిచ్చింది. డిజైన్ కూడా బా నచ్చింది. ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేడి చేసైతే ఇలా పోసేసాను. ఇలా అయితే ఈ సమ్మర్‌కి నేను చేసుకోవాలనుకున్న పనులైతే కంప్లీట్ అయ్యాయండి. కాకపోతే చాలా లేట్ అయింది ఈసారి. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైమ్ అయితే దొరికిందని జెప్పేసి ఇలా ఎగ్జిబిషన్ జేఎన్‌టీయూ దగ్గర ఉంది కదా! ఎగ్జిబిషన్. సో, అక్కడికెళ్ళాము. చాలా బావుండే. ఫిష్ టనల్ చూద్దామని జెప్పేసి మా హస్బెండ్ అయితే ఎప్పటినుంచో అంటున్నారు కానీ నేనెందుకులే మళ్ళీ వెళ్ళడం అక్కడికి అక్కడ ఏముండవు ఎక్కువ ఫిషెస్ అని అన్నాను గానీ లోపలికెళ్ళి చూస్తేనైతే చాలా బాగుండేయండి ఎగ్జిబిషన్. 150 రూపీస్ టికెట్ అయితే నాకు వర్త్ అనిపిచ్చింది. సో, ఇంకా ఎళ్లి ఫిషెస్ అయితే ఎక్కువగా మా బృంద పాపకిష్టమనమాట. ఎప్పుడు చూడు ఎక్కడైనా చూడు చెప్పడం ఏబీసీడీ చెప్పడం కూడా ఫిష్ ఫిష్ అని అంటుంది. ఎక్కడ చూసినా కూడా ఆ ఫిష్‌నైతే ఐడెంటిఫై చేస్తుంది. సో, తన కోసమే తీసుకెళ్ళాము. మెయిన్‌గా తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకేం అర్థం అవ్వదు అని అనుకుంటాం కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ కొంచెం ఇప్పుడు పిల్లలేంటంటే చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హైపర్ యాక్టివ్‌గా ఉన్నారు కదా! సో, రికగ్నైజేషన్ కూడా చాలా త్వరగా చేసేస్తున్నారు. సో, ఈ టైంలో కొంచెం పిల్లల్ని ఇలా కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తే కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. సో, ఇంకిక్కడ చూడండి ఎంత బావున్నాయో ఫిషెస్ అయితే చాలా బావుండే. నాకు కూడా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇలా టన్నల్ ఫిషెస్ చూడడం. చాలా బావుండే. సో, చూసారు కదండీ! ఈ రోజటి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కొంచెం పోస్ట్ చేయడం అయితే లేట్ అయిందండి. నేను సమ్మర్‌లో చేసుకున్న వర్క్స్ అన్నీ. సో, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి లేట్ అయినా సరే ఇలా అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో, డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఎవరైనా నా వ్లాగ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి ఫార్వర్డ్ అవుతుంది. సో, కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.